నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి. జపాన్ భారత్ స్నేహపూర్వక బంధం. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్, రాష్ట్రమంతా అస్తవ్యస్తం. కుప్పంలో కృష్ణమ్మ పరవళ్లు, పులకరించిన ప్రజలు. అభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు, నయనానందకరంగా వాహన సేవలు. మూలన పడ్డ అంబులెన్సులు పట్టించుకొని డిఎంహెచ్ఓ. కృష్ణమ్మ కుప్పం చేరుకుంది. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది. దీంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హంద్రీ నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు కృష్ణా జలాలు చేరాయి. ఏకంగా శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించి కుప్పంలో బీడి భూములను తడుపుతోంది కృష్ణానది. పంచకట్టుకొని సంప్రదాయ పద్ధతిలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. వేద మంత్రోచ్చారణల మధ్య కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించి జలహారతి ఇచ్చారు. ఈ జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. తమ నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం ప్రజలు. ఇక కుప్పంలో శ్రీశక్తి బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళలు, రైతులతో కలిసి బస్సులో ప్రయాణించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషిస్తూ బస్సులో ప్రయాణం చేశారు సీఎం. శ్రీశక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్సులో వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు మహిళలు. చక్కటి సదుపాయాన్ని కల్పించారని, తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంతో చెప్పారు. హంద్రీ నీవా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి. కాల్వల్లో నీళ్లు చూసారా, చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని, చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ 14-19లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. సినిమాల్లో చూసాం, గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుర్తుంటే చేతులు పైకెత్తండి. అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలు పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యూఎస్పీ, నా యూఎస్పీ అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. లడ్డూ నాణ్యత విషయంలోనూ టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా పరీక్షల కోసం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇక తిరుమలలో వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది.
గత ఏడాది జూలై నెలలో లడ్డూల తయారీ 1,04,57,550 ఉండగా ఈ ఏడాది జూలైలో 1,25,10,300కు పెరిగింది. గత జూలైలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జూలైలో 1,24,40,082 అమ్ముడుపోయాయి. దీంతో పాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు కూడా సరిపడా అవసరాల కోసం బఫర్ స్టాక్ కింద 4 లక్షలు పెట్టుకున్నారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాల సంస్థ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డూల డిమాండ్ పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లడ్డు నాణ్యత పెంచడం, ఉత్పత్తి పెరిగేందుకు అవసరమైన సిబ్బందిని నియామకాలు జరపడం, భక్తులందరికీ లడ్డూలు లభ్యమయ్యేందుకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడంతో డిమాండ్ పెరిగిందని టీటీడీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం సెలవుల రోజుల్లో గతం కంటే భారీగా వస్తున్న భక్తుల కోసం అమలు చేస్తున్న క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం నవంబర్ మాసానికి సంబంధించిన దర్శనం, వసతి, సేవా టోకెన్ల పంపిణీ జరుగుతోంది. PAC 5ను బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. శనివారం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి PAC 5ను చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా PAC 5 అన్ని ఏర్పాట్లను చేశామని తెలిపారు. 2018లో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఈ భవనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఇంత పెద్ద భవనం మనం నిర్మించుకోవడం జరిగింది. దీని యొక్క వివరాలు చూసినట్లయితే తిరుమలలో భక్తులు రోజు రోజు పెరిగిపోతున్నారు. 80,000 నుంచి 90,000, 1,00,000 మంది దాకా వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో 45 నుంచి 50,000 మంది వరకు మాత్రం మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం. సో ఇదేదైతే ఉందో 2,500 మంది ఫ్రీగా ఇక్కడ వాళ్ళ యొక్క వసతి కల్పించింది వాళ్ళకి. దాంట్లో భాగంగా 2,500 లాకర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలు చేయటం కానీ ఇవన్నీ ఫ్రెష్ అప్ అవటానికి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని త్వరలోనే బ్రహ్మోత్సవాల్లో 24 నుంచి మొదలు కాబోతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. వారి ద్వారా ఈ యొక్క భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదేదైతే 5 ఫ్లోర్లు నిర్మించారు, సుమారు 2,70,000 స్క్వేర్ ఫీట్, అద్భుతంగా ఉంది. ఇప్పుడే మేము అన్నీ కూడా చూసి వచ్చాము. వాళ్ళందరికీ ఇక్కడే 2 డైనింగ్ హాల్లు పెట్టడం. ఇదే కాకుండా మనకు చుట్టుపక్కల ఉండే ఏ రకమైన ఇష్యూ వచ్చినా కానీ ఆ డిస్పెన్సరీలో మనం ట్రీట్మెంట్ చేసే అవకాశము ఇవ్వడం జరిగింది. కారిడార్లో బెంచీలు అరేంజ్ చేయడం, ఇలా పూర్తి స్థాయిలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇంచ్ వైజ్ కూడా మనం చేయటం జరిగింది. దానివల్ల యాంటీ స్కిడ్ టైల్స్ వేయటం కానీ, లేకపోతే మిడిల్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ దాదాపు 20 మెంబర్స్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కూడా పెట్టడం జరిగింది. సో ఏ రకంగా చూసాం, ఒకవైపు సౌత్ వైపు ఎంట్రన్స్ ఉంది, ఇంకొక వైపు కింద నార్త్ ఈస్ట్ కార్నర్లో కూడా 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఏ రకంగా వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా లార్జ్ స్కేల్లో మల్టీపర్పస్ యూసేజ్ అయ్యే విధంగా ఫస్ట్ టైం దీన్ని డిజైన్ చేసి లాస్ట్ 1 ఇయర్లో చాలా మార్పులు చేసి చాలా యూటిలైజేషన్ తెచ్చే విధంగా చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా పిలిగ్రిమ్స్ చాలా లార్జ్ స్కేల్లో ఉపయోగపడుతుంది. మనకున్న దాదాపు 40,000-45,000 పిలిగ్రిమ్స్కి ఇప్పుడు ఉండే ఫెసిలిటీ ఈ PAC 5 వలన ఇంకొక 3,000 మందికి పైనే దాదాపు 4,000 మంది దాకా పట్టవచ్చు. దీంట్లో అంత పెద్ద కారిడార్స్ కూడా ఉన్నాయి. సో దాదాపు 50,000 మందికి కూడా మనం ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది రోల్ మోడల్. నెక్స్ట్ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సైరన్ వేసుకుంటూ రైమంటూ వచ్చే 108 అంబులెన్స్లు నేడు మూలన పడి తుప్పు పడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పాలనలో 108 వాహనాలు పురుడు పోసుకున్నాయి. ఆనాటి నుండి ఎక్కడైనా ఏ ప్రమాదం జరిగినా 108 నెంబర్కు ఫోన్ చేయడం పరిపాటిగా మారింది. అంతటి ఘనకీర్తి కలిగిన 108 అంబులెన్స్, 104 సంచార చికిత్సా వాహనాలు పదుల సంఖ్యలో రుయా హాస్పిటల్, టీబీ, హెచ్ఐవి వార్డుల వద్ద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. చాలా అంబులెన్స్ 108 లేకపోతే సంబంధించినటువంటి సంచార ప్రతి ఊరూరు తిరిగి వైద్యం అందించేటువంటి వెహికల్స్, ఇట్లాంటి కొన్ని వెహికల్స్ నిరుపయోగంగా ఆ హెచ్ఐవి వార్డు దగ్గర, టీబీ వార్డు దగ్గర విపరీతంగా దాదాపు 10, 15, 20 దాకా ఈరోజు వెహికల్స్, పాడైపోయిన వెహికల్స్ అక్కడ మొత్తం కూడా పార్క్ చేసి పెట్టేసిన పరిస్థితి ఉంది. దాన్ని కనీసం తిరిగి రిపేర్ చేయించి దాన్ని ఉపయోగపడడం అనేది చేయాలి. లేదా రెండోది దాన్ని స్క్రాప్ కేసేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో కొత్త వెహికల్స్ కొనడమో, లేకపోతే దాన్ని వేరే ఒక డిపార్ట్మెంట్ అభివృద్ధికి పెట్టడమో ఏదో చేయకుండా ఈ రోజు మొత్తం కూడా తుప్పు పట్టిపోతున్న పరిస్థితి కనపడుతోంది. నిరుపయోగంగా ఉన్న పరిస్థితి కనపడుతోంది. ఇది ఈరోజు గవర్నమెంట్ డబ్బులు, కోట్లాది రూపాయలు డబ్బులు పెట్టి దానిపై వెచ్చించి ఆ వెహికల్స్ కొన్న తర్వాత ఆ వెహికల్ చెడిపోతే దాన్ని తిరిగి బాగు చేసే పరిస్థితి ఉండాలా, లేకపోతే బాగు చేయలేని పరిస్థితుల్లో దాన్ని స్క్రాప్ కేసేసి ఆ వచ్చిన డబ్బులతోనైనా డెవలప్మెంట్కి ఉపయోగించాలి తప్ప ఏదీ లేకుండా ఈరోజు పట్టుకోవడం వల్ల ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అవి వెంటనే ఇప్పటికైనా ఆ రుయా ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్, అటువంటి అధికారులు దానిపై వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఆ యొక్క అంబులెన్స్కు సంబంధించినటువంటి ఏదైతే అంబులెన్స్లు లేకపోతే 108, 104 ఇట్లాంటి రకరకాల వెహికల్స్, లేకపోతే స్ట్రెచర్స్, లేకపోతే వీల్ చైర్లు ఇట్లాంటి ఏదైతే మొత్తం కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేస్తున్నారో ఆ వెహికల్స్ ని, ఆ స్ట్రెచర్స్ ని మొత్తం అవన్నీ కూడా వీల్ చైర్ మొత్తం స్క్రాప్ చేసి ఆ డబ్బుల్ని ఉపయోగంలో పెట్టాలి తప్ప ప్రజా విధానం దుర్వినియోగం చేయడానికి లేదు. వెంటనే దీనిపైన ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. టీటీడీ బర్డ్ స్విమ్స్ పద్మావతి ఆసుపత్రుల ప్రధాన మార్గం నుంచి రోగులను ఉచితంగా ఆసుపత్రుల వద్దకు తీసుకువెళ్లే బ్యాటరీ కార్లు రోగులు ఎదురు చూసేందుకే తప్ప ప్రయాణించిన పాపాన పోలేదు. రాయలసీమకే తలమానికంగా ఉన్న ఈ ఆసుపత్రుల యాజమాన్యం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన వ్యవహరిస్తోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు రోగులకు అందుబాటులో సేవలు అందిస్తుందని బ్యాటరీ కార్లను టీటీడీ ప్రవేశపెట్టింది. కానీ ఇవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు వెళ్తాయో పేషెంట్లకు తెలియని పరిస్థితి. ఈ ఆసుపత్రులకు వెళ్లాల్సిన దూరం సుమారు 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఆసుపత్రులలో పనిచేసే సిబ్బంది బైక్లలో లేదా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ పేషెంట్లు అనారోగ్య కారణంగా వెళ్ళలేక ఆటోలను ఆశ్రయిస్తారు. ఆటో ఎక్కాలంటే 100 రూపాయలు డిమాండ్ చేస్తారు. 10 రూపాయల మాటను ఆటో వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. ఈ ఆసుపత్రుల పార్కింగ్లలో ఉన్న కార్లు, స్కూటర్ల కన్నా ఆటోలే అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రి ఆవరణలో తిరుగుతుంటాయి. వీటికి ప్రత్యేకంగా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం కల్పించే ఉచిత ప్రభుత్వ అంబులెన్స్లు ఇక్కడ కరువయ్యాయి. ప్రైవేట్ అంబులెన్స్ ఎక్కువయ్యాయి. ఆటో వాలాలు చెప్పిందే రేటు. వరుస సంఖ్యలు, యూనియన్లు పేరుతో రోగులను తీసుకెళ్తూ 100లో రేట్ ఫిక్స్ చేస్తారు. ఆటో డ్రైవర్లు ఒక సిండికేట్గా తయారై రోగులను దోచేస్తున్నారు. ఎక్కేటప్పుడు ఒక రేటు, దిగేటప్పుడు మరోలా మాట మార్చి ముక్కుపిండి పేషెంట్ల వద్ద వసూలు చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో జరిగే ఇలాంటి ఆటో వాళ్ళ దోపిడీ ఆసుపత్రుల యాజమాన్యానికి తెలిసినా పట్టించుకోని వైనం. సుదూర ప్రాంతాల నుండి రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నెలల తరబడి కూడా ఉండాల్సిన పరిస్థితి. పేద రోగులైతే తెచ్చిన రొక్కం అయిపోయి అటు ఇంటికి వెళ్ళక ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందలేక భిక్షమెత్తే పరిస్థితి లేకపోలేదు. ఇలా రోగుల రోదనలో వారిని కదిలిస్తే వాళ్ళ కన్నీళ్లే జవాబు చెబుతాయి. ఇక స్విమ్స్ క్యాంటీన్లో ఆహారం ధరలు విపరీతంగా ఉంటున్నాయి. రోడ్లోకి వెళ్ళి అన్నా క్యాంటీన్లో కానీ లేదా హోటల్లో కానీ ఏవైనా తెచ్చుకోవాలంటే బ్యాటరీ బండ్లు సమయానికి ఉండవు. ఈ బ్యాటరీ బండ్లు ఛార్జింగ్ లేదనే కారణం లేదా వీఐపీల పేషెంట్లు వారి సొంత వాహనాల్లా ఉపయోగించుకోవడం బాధాకరం. బ్యాటరీ వాహనాలు లేకపోయినా పర్వాలేదు, రోగులు నడుచుకుంటూ వెళ్తారు. కానీ ఉన్నాయి, వస్తాయి అని ఎదురుచూపులు మాత్రం వారికి గంటల సమయం వృధాని మిగులుస్తున్నాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ బ్యాటరీ బండ్లపై శ్రద్ధ పెట్టి వాటిని నిర్ణయించిన సమయంలో రోగులకు సేవలు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని రోగులు కోరుకుంటున్నారు. చంద్రగిరిలో ఈరోజు జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభ, ర్యాలీ ఘనంగా జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలో ఈ ఉదయం 11 గంటలకు నాగాలమ్మ గుడి నుండి ప్రారంభమైన ర్యాలీ వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ఉత్సాహంగా సాగింది. టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 6 మండలాల నుండి వేరువేరుగా మహిళలు తరలివచ్చి చంద్రగిరి పట్టణాన్ని కిక్కిరిసేలా చేశారు.
రాష్ట్ర మహిళా అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన సాగించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళల కోసం స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలు అవుతోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ తరాల కోసం ముందు చూపుతో పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. టీడీపీ కార్యకర్తలే నా కుటుంబం, నేను ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను అని అన్నారు. గత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుటుంబాన్ని లేకుండా చేసేందుకు కుట్రలు పన్నారని, కానీ ప్రజల ఆశీస్సులు, దేవుని దయ, ధైర్యంతోనే బయటపడ్డామని పులివర్తి సుధారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళకు నేనే తోడుగా ఉంటాను, వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని పునర్విభజన పేరుతో చెరిపేయాలనే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు. గత 10 సంవత్సరాల వైసీపీ పాలనలో చంద్రగిరి అక్రమాలకు అడ్డాగా మారింది. యువతను గంజాయితో నాశనం చేశారు అని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ సహకారంతో చంద్రగిరి అభివృద్ధి కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. స్త్రీశక్తి విజయోత్సవ ర్యాలీ సభలో పాల్గొన్న మహిళలు పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఉత్సాహభరితంగా ముందుకు సాగారు. ర్యాలీలో ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి వేరువేరుగా పాదయాత్ర చేస్తూ ప్రజలను పలకరిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ బి ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ ఇమ్రాన్ పర్యవేక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు హాజరైన మహిళలందరికీ ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక విందు భోజనాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మన చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి ముందుగా మీకు తెలుసో తెలీదో చాలా చేస్తున్నారు. మన చంద్రగిరి నియోజకవర్గంలో టూరిజంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలంలో 5 హబ్బులు పెట్టాలనుకుంటున్నారు. ఇండస్ట్రీస్ రావాలంటే ఇక్కడ ఒకటి సమస్య. తిరుపతి రూరల్ మండలం కానీ, పక్కనున్న ఆర్సీపురం మండలం కానీ, ఇక్కడున్న చంద్రగిరి మండలంలో నేల కాస్ట్ వెనక నేల వెల ఎక్కువ, ఎకరా ₹1,00,00,000 పైన ఉంది. ఏ ఇండస్ట్రీ వాళ్ళు చేయాలన్నా గవర్నమెంట్ ప్రకారం ఇవ్వాలంటే ₹1,00,00,000 పెట్టి కట్టాలంటే ఆ ఫ్యాక్టరీ వర్కౌట్ కాదు. అందులో టూరిజం చెప్తా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి పాకాల కానీ, పక్కనున్న చిన్న గుట్టులు నెరవారిలో డెవలప్ చేసే విధంగా వెళ్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడుండే మహిళా సోదరు మండలంతా మనమందరికీ కూడా గోపరిస్థితులు చాలా ముఖ్యం. 2019 కావచ్చు, 2024 ఎలక్షన్ కావచ్చు, నా మాన ప్రాణాలని తీయగలడానికి వెనుకాడలేదు. ఒక అధికార దాహంతో నాని గారి ప్రాణాలే లేకుండా చేయాలనుకున్నారు. అక్కడున్న జగన్ గారు, ఇక్కడున్న చెవిరెడ్డి ఏ మాత్రం వెనకడు వేయలేదు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండేవాళ్లే కాదు, మీ ఆశీస్సులు లేకపోతే మీరు ఎప్పటికీ నాకు ఇలా తోడుగా ఉండాలని ఆశిస్తున్నాం. మన చంద్రగిరిని ప్రగతి వైపు తీసుకెళ్దాం. మీరు ఏ నమ్మకంతో ఓటేస్తారో ఆ నమ్మకాన్ని ఈ 1 సంవత్సరంలో మీరు చూసే ఉంటారు. రానున్న 4 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది. కానీ ఈ సభాముఖంగా నేను అందరి మహిళల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకొక దశాబ్దం పాటు అంటే రానున్న 2 ఎలక్షన్స్ చంద్రగిరి నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దయచేసి బలపరచండి. మనం ఆర్థికంగా స్థిరపడతాం, మనం ఎదగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళమందరం మనం 40, 50, 60కి వచ్చాం. మన పిల్లలు ఎదగాలి. మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి. ఏ రాష్ట్రానికి ఉద్యోగం అంటూ వెతుక్కొని అడుగుతూ వెళ్ళకూడదు. అలాంటి ఒక రోజు రావాలి అంటే ఆల్రెడీ బీజం వేసాం. మొన్న ఎలక్షన్తో 19 చేర్చుకున్నాం. ఇప్పుడు సరైన తప్పుని సరిదిద్దుకున్నాం. మన మహిళలందరం మళ్ళీ కూడా సపోర్ట్ చేయగలిగితే మన పిల్లలు మన దగ్గరే ఉంటారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు. ఇక్కడికో వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు తరిమేస్తారో తెలియకుండా భయపడుతూ బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో తిరుపతి నియోజకవర్గ మహిళా నాయకుల సమావేశం నిర్వహించారు.
టీటీడీ మాజీ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మహిళా నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అలాగే మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని అమలు చేశారని, అదేవిధంగా మహిళలకు ఉద్యోగాలలో గాని పార్టీ పదవుల్లో గాని సగభాగం కేటాయించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మహిళలను నమ్మించి మోసం చేశారని, సూపర్ 6 అంటూ ఎన్నో హామీలు గుప్పించి మోసం చేస్తున్నారని తెలియజేశారు. జగనన్నకు మనమందరం తోడుగా నిలబడి ముఖ్యమంత్రిని చేసే వరకు అవిశ్రాంతంగా పనిచేయాలని, మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి అయితే మహిళా సాధికారత సాధ్యపడుతుందని, రాష్ట్రం బాగుపడుతుందని, మనకందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వారు తెలియజేశారు. తిరుపతిలో మన నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉందని, భూమన అభినయ్ వినూత్న కార్యక్రమాలతో వైఎస్ఆర్సీపీ అగ్రగామిగా ముందుకెళ్తోందని వారు తెలియజేశారు. అసలు నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ కరుణాకర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో చక్కగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఆ బస్సుది ప్రోగ్రామ్ చూశాను నేను. యాక్చువల్గా మాకు మనసులో ఉండేది ఈ బస్సు మీద ఏదైనా మా మహిళా విభాగం తరఫున ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనేసరికి అభినయ్ గారు చేసేసారు. అబ్బా చేసేసారు అనుకున్నాను. ఆ తర్వాత ఆ మద్యంది కూడా చూశాను అనమాట. ఇంకా మనం చేద్దాం అనుకునేసరికి ఆలోచన మనకు పుట్టేసరికి అభినయ్ గారు అది ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉన్నారనమాట. అంత చక్కగా ప్రజా సమస్యల మీద, మహిళా సమస్యల మీద రెస్పాండ్ అవుతూ ఉండే నాయకుడు మీకు దొరకడం నిజంగా మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. తిరుపతి ఎస్వీ జూ పార్కులో త్వరలో వైట్ టైగర్ సఫారీ అందుబాటులోకి రానున్నదని జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. తిరుమల శ్రీవారి పాదాల చెంతనున్న ఎస్వీ జూ పార్కులో త్వరలో వైట్ టైగర్ సఫారీ అందుబాటులోకి రానుంది. దీనిని గ్రీన్కో కంపెనీ వారు CSR పథకంలో 80 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ వైట్ టైగర్ సఫారీ అక్టోబర్ వైల్డ్ లైఫ్ టైమింగ్ కల్లా అందుబాటులోకి రానుందని తెలియజేశారు. అలాగే టీటీడీ 4.3 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు, దీనికై ప్రత్యేక బృందం చెన్నైలోని జూ పార్కును సందర్శించి ఈ పనులు కూడా రానున్న సంవత్సరం మార్చి నెల ఆఖరుకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మన తిరుపతి జూ పార్క్లో వైట్ టైగర్ సఫారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది మనము గ్రీన్కో కంపెనీ వాళ్ళు CSR కింద 80 లక్షల రూపాయల్లో అది వర్క్ టేకప్ చేస్తున్నారు. సో ఇది వర్క్ కూడా ఈ మంత్లో కంప్లీట్ చేస్తున్నాము. త్వరగానే మేబీ అక్టోబర్ వైల్డ్ లైఫ్ ఆ టైంలో వైట్ టైగర్ సఫారీ కూడా తిరుపతి జూ పార్క్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవి కాకుండా నాక్టర్నల్ అనిమల్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దాదాపు 4.3 crore బడ్జెట్ టీటీడీ నుంచి మనకు రావడం జరిగింది. టీటీడీఏ వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు చెన్నై జూలో కూడా ఒక టీం వెళ్ళి దానికి సంబంధించిన వర్క్ కూడా చూసి రాబోతున్నారు. సో ఆ వర్క్ కూడా మనకి మార్చింగ్కి పూర్తి అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నాక్టర్నల్ అనిమల్ హౌస్ కూడా ప్రత్యేకంగా తిరుపతి జూ పార్క్లో ఇండియాలోనే పెద్దది, అదేవిధంగా మోడర్న్ కాన్సెప్ట్లో చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ అది కూడా యాడ్ అవుతుంది జూకు. విజిటర్స్కి చాలా యూజ్ అవుతుంది. తిరుపతి ఓటగుంట ప్రాంతంలో 2200 రాగి కలశాలతో 16 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నగరవాసులందరినీ ఆకర్షించేలా ఉందని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. సో ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే దాదాపుగా 2200 అష్టలక్ష్ముల కలశాలతో దాదాపు 11 రోజుల పాటు వినాయకుని విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించడం జరిగింది. మనందరికీ తెలుసు, మన అందరం కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలతో చేసినటువంటి విగ్రహాన్ని మనం అందరం కూడా అందరూ కూడా దాన్ని అవాయిడ్ చేస్తూ మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మట్టి వినాయకుడిని ప్రోత్సహించాలి అని మనం అందరం కూడా చెప్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ఊటకుంటలో కార్పొరేటర్ ఆదిలక్ష్మి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి సహకారంతో ఈసారి అష్టలక్ష్ముల కలశాలతో ఇవాళ ప్రత్యేకంగా వినాయకుని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి మరియు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమాజంలోని పౌరులందరూ తమ హక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు సూచించారు. తిరుపతి 21వ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో సివిల్ రైట్స్ డేని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ సురేష్ బాబు, ఎస్వి యూనివర్సిటీ ఎస్ఐ కృష్ణయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు ముని, తిరుపతి టీడీపీ శాలివాహన పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ఆముదాల తులసీదాస్, గిరి, కోటేశ్వరరావు తదితరులు విచ్చేసి కాలనీ వాసులకు సివిల్ రైట్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కులస్తులను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ప్రతి నెలాఖరుల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గవర్నమెంట్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో 3 సెంట్ల లోపు కానీ ఇల్లు కట్టుకొని ఉంటే రెగ్యులరైజ్ చేసేదానికి అవకాశం ఉంది ఈ జీవో ప్రకారం. ఇది నేను వీళ్ళ మూలకంగా నేను చెప్పడం జరుగుతుంది. తిరుపతిలో ప్రజలు దీన్ని ఆలోచించి దీన్ని సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి కూడా మళ్ళీ అలాగే జీఓఎంఎస్ నెంబర్ 23, ఈ జీఓఎంఎస్ నెంబర్ 23 ఏం చెప్తుందంటే కొత్తగా ఇంటి పట్టాలు కావాల్సిన వాళ్ళు కూడా 2 సెంట్లు ఇంటి పట్టా స్థలం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్పాను. కొత్తగా ఇదేమిటంటే ఈ లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని పెన్షన్ల కోసము కొన్ని అవకతవకలు జరిగాయి, లేదా దాని మీద పెన్షన్ల మీద రివ్యూ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ రివ్యూ చేయడం దాంట్లో కొన్ని పెన్షన్లను విత్తేళ్ళలో పెట్టారు. ఆ విత్తేళ్ళు పెట్టినప్పుడు కొంతమందికి పెన్షన్లు రావడం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమిషనర్ మేడం గారికి అప్పీల్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ నెల కూడా వాళ్ళకు పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే పబ్లిక్ ప్లేస్లలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో హోటల్ కావచ్చు, గుడి కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు, ఉద్యానవనాలు కావచ్చు, ఆయా ప్లేస్లలో ఈ యొక్క తక్కువ కులాల వారిని అగ్రవర్ణాల వారు ఈ యొక్క కులం పేరుతో కావచ్చు, లేదంటే వాళ్ళని తక్కువ చేసే విధంగా ఇది చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫ్ లాలు మరియు వాటికి శిక్షలు గురించి చెప్పడం జరిగింది. సోదరుడు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గురించి చెప్పాడు, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పాము. కాబట్టి ఎవరు కూడా దీనికి బాధ్యులు కాదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు ఖచ్చితంగా శిక్ష వేస్తూ వాళ్లకు డిఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి వీటిని సత్వర పరిష్కారము, సత్వర ఇన్వెస్టిగేషన్ చేస్తామని సభామూలకంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు నగరంలోని వినాయక మండపాలను సందర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు వారి కార్యాలయం నుండి స్కూటర్లపై తుడా రోడ్డు, టీఎంఆర్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, లక్ష్మీపురం జంక్షన్ మీదుగా అన్నమయ్య సర్కిల్, ఎంఆర్ పల్లి కోడలి, బాలాజీ కాలనీ, మహతి ఆడిటోరియం, ఎల్ఐసి రోడ్డు, జ్యోతి థియేటర్, రామకృష్ణ డీలెక్స్, సరోజినీదేవి రోడ్డు, భవానీనగర్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ మీదుగా తిరిగి వారి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ పోలీసు వారు సూచించిన రూట్ మ్యాప్ కూడా ప్రతి మండపంలో మేము ఇచ్చాము. వారికి నిర్దేశించిన టైంలోనే రేపు బయలుదేరి ప్రశాంతంగా వచ్చి నిమజ్జనాన్ని చేసుకోవాలి. నిమజ్జనం కూడా మున్సిపాలిటీ వారు బ్రహ్మాండంగా రెడీ చేశారు వినాయక సాగర్లో. మనమందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని వినాయక నిమజ్జనం కూడా ప్రశాంతంగా చేసుకుని మనమందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ వినాయక సాగర్కు వచ్చి ఈ నిమజ్జనాన్ని తిలకించాలి. ఇది చాలా మంచిది. వచ్చి తిలకించి మనమందరూ బోలో గణనాథుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి సిద్ధి బుద్ధి సమేతుడై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బంగారు నెమలి వాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించారు.
బంగారు నెమలి వాహన సేవకు ఉభయదారులుగా కాణిపాకం పరిసర గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు వ్యవహరించారు. స్వామివారికి ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించిన నెమలి రథంపై అధిష్ఠించి ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, దేవస్థానం ఈవో పెంచెల కిషోర్, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, చిన్నకాంపల్లి చిన్నారెడ్డి, నెమలి వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన గుమ్మడి అన్వేష్ 25 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. గుమ్మడి అన్వేష్ కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఈవో పెంచెల కిషోర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. శనివారం చిత్తూరు నగరంలోని 20వ డివిజన్లో కార్పొరేటర్ అశోక్ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందంజలో ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్యూఆర్ కోడ్ ఆధారంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు అర్హులైన వారికి మాత్రమే అందుతాయని, ఇందులో ఎలాంటి అవకతవకలకు వీలుండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, కార్పొరేటర్ అశోక్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఉమ్మడి ప్రభుత్వంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ఎక్కడ కూడా కరప్షన్ లేని ఒక ప్రభుత్వం ఉండాలి అని భావిస్తూ ఈ రేషన్ పైన కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో స్కాములు జరిగినాయి. అవి ఈ ప్రభుత్వంలో జరగకూడదని భావించి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్డు పెట్టడం జరిగింది. ఈ కార్డు ద్వారా సరైన వినియోగదారుడికి రేషన్ అంది వారి కుటుంబాలు సంతోషంగా ఉంటారని భావించి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో మా నాయకులందరూ కూడా హర్ష వ్యక్తం చేశారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఆ కార్డులు తీసుకోవడానికి ఇక్కడ ఇచ్చేశారు. వారందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సెట్టిపల్లి భూ బాధితులకు కూటమి ప్రభుత్వం తగిన న్యాయం చేయకుంటే సిపిఎం పార్టీ తరఫున ఆందోళనకు దిగుతామని యశోదా నగర్లోని సిపిఎం కార్యాలయంలో సెట్టిపల్లి భూ సమస్యకు సంబంధించిన కరపత్రం విడుదల సందర్భంగా హెచ్చరించారు. సెట్టిపల్లిలో బాధితులకి ప్లాట్లు ఇవ్వడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికీ 3-4 మంత్రివర్గాల్లో జీవోని మున్సిపాలిటీ నుంచి తొడాకి భూమిని బదిలీ చేస్తూ తెస్తామని చెప్పి ఊరిస్తున్నారు తప్ప, ఉత్తి మాటలు చెప్తున్నారు తప్ప దాన్ని ఆచరణలో చేయడం పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో దశల వారీగా పోరాటం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం 3,000 మంది బాధితులు ఉంటే దాదాపు 10 ఏళ్ల పైన ప్రభుత్వం, గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అనేది చాలా తీవ్రమైన అసౌకర్యానికి, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. తిరుపతిలోని కొర్లగుంట మారుతి నగర్లో వెలసిన వరసిద్ధి వినాయక దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్థానిక దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము, మారుతి నగరు, కొర్లగుంట. ఇక్కడ వచ్చి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయము నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. కావున ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా నిత్య పూజలు 5 రోజులుగా స్వామివారికి విశేష పూజలు, విశేష అలంకరణలు చేసుకుంటున్నాము. దానిలో భాగంగానే ఒక దాత అన్నదానం చేసేదానికి ముందుకు వచ్చి ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 400 మందికి పైగా దక్షిణ భారతదేశంలోని మేధావులంతా మౌనం వీడి ప్రజల్లోకి రావాలని, అప్పుడే తమిళనాడులా మాతృభాషను కాపాడుకోవచ్చునని
కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జంగాలపల్లి అన్నపూర్ణమ్మ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వివరించారు. సేవ్ సౌత్ ఇండియా అనే నినాదంతో రాబో రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నపూర్ణమ్మ వెల్లడించారు. మన దేశంలో త్రిభాషను అవలంబిస్తూ హిందీలో పరీక్షలు పెడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉత్తర భారతీయులు నాటుకుపోయేలా మన దక్షిణ భారతీయుల భవిష్యత్తును మన నేతలే నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ భాషాభిమానం లేని రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పాలకుల ఉక్కు పాదాల కింద ఏ రాష్ట్రం నలిగిపోకూడదని, స్వేచ్ఛను కాపాడుకోవాలని దక్షిణ భారతదేశ ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,06,740 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,620 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,23,700 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 126 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి. జపాన్ భారత్ స్నేహపూర్వక బంధం. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్, రాష్ట్రమంతా అస్తవ్యస్తం. కుప్పంలో కృష్ణమ్మ పరవళ్లు, పులకరించిన ప్రజలు. అభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు, నయనానందకరంగా వాహన సేవలు. మూలన పడ్డ అంబులెన్సులు పట్టించుకొని డిఎంహెచ్ఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ వెర్షన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.